ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో అయితే ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి రాష్ట్రం మొత్తం ఒక మేనిఫెస్టో ఉంటే కుప్పం ప్రజలకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టోను విడుదల చేశారు. అసలు ఈ మేనిఫెస్టో నిజంగా అమలు చేసే విధంగా ఉంటుందా లేదా అనేది ఇక్కడ ఉన్న యువతను అయితే అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే సార్, ఇక్కడ చూస్తే మొత్తం రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే కుప్పంని మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈసారి 1,00,000 మెజార్టీ ఖచ్చితంగా గెలుస్తాము అని అంటా ఉన్నారు. 1,00,000 మెజార్టీతో అది సాధ్యమే అంటారా? ఫస్ట్ సార్, 1,00,000 అనేది ఒక మినిమం నెంబర్ ఒకటే. 1,00,000కి పైగా 1,00,000కి అయిపోయినట్టుగా మా ప్రజలందరూ కానీ యువత కానీ అందరూ కష్టపడుతున్నారు. ఇంటింటికి వెళ్ళి ఆయన చేసిన అభివృద్ధి కానీ, ఇప్పుడు మనం ఇక్కడ నిలుచుకున్నాము, ఇక్కడ ఉన్న సీసీ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్డు కానీ, ప్రతి ఒక్కటి ఆయన చేసిన మంచి. మేము ఇది చేశాడని చెప్పట్లా, వాళ్ళ ఇంటి నుండి బయట తీసుకొచ్చి జస్ట్ ఒక్కసారి ఇక్కడ మనం చూడండి. మన కుప్పం ప్రజల కోసం మన చంద్రబాబు గారు ప్రకటించిన ముఖ్యమైన హామీలు అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో వచ్చేసి 50% సబ్సిడీతో సీమ ఆవులు అని చెప్పేసి అన్నారు. సార్, ఇది ఏంటి, ఇది సాధ్యం సార్? మొట్టమొదటిగా నేను మీరు అడిగినారు సార్ ప్రశ్న, మంచి ప్రశ్న అడిగినారు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయము, మొట్టమొదటిగా పాడి పశువులు వాటికి సబ్సిడీ కానీ వాటికి ఇన్సూరెన్స్ కానీ అవన్నీ మొట్టమొదటిసారిగా వచ్చినది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే, టీడీపీ ప్రభుత్వం హయాంలోనే రైతులందరికీ కూడా చాలా మంచి ఉపయోగాలు కానీ లబ్ధి కానీ జరిగింది. అందుకనే 100% 200% షూర్ సార్, దానికి ఖచ్చితంగా పాడి పశువుల పెంపకం గురించి కానీ దానికి సబ్సిడీ కానీ ఏదైతే చెప్పినారో అది ఖచ్చితంగా నెరవేరుస్తారు. అదేవిధంగా కుప్పం యువతకి ఉద్యోగాలు లభించే విధంగా పరిశ్రమలు అంటే మెయిన్ మీకోసం అన్నట్లుగా చెప్తా ఉన్నారు. సో అంటే ఏంటి, ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మేము అభివృద్ధి చేశాము, ఇక్కడ ఉద్యోగాలు కూడా ఉన్నాయి, కల్పించామని అంటా ఉంది కదా ఈ ప్రభుత్వం, మరి కాలేదా? నాకు నవ్వొస్తుంది సార్ ఆ విషయం అడుగుతా అంటే. ఎందుకంటే ఒక చిన్న కంపెనీ, చిన్న జగన్ సార్ చెప్పినట్లు, ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు చేపల షాప్స్ కానీ ఇంకా వేరే షాప్స్ కానీ అట్లాంటివి ఏమైనా వచ్చినాయేమో కానీ 10 మందికి 100 మందికి ఉపయోగపడేట్టు ఏ పరిశ్రమలు కానీ రాలేదు. టీడీపీ హయాంలో మాత్రమే అండ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో వచ్చినటువంటి ఇప్పుడున్న పరిశ్రమలు కానీ, సఫా కానీ, హైడ్రో, మన కుప్పంలో కొన్ని సంస్థలు ఉన్నాయండి, అవన్నీ కూడా ఆయన ప్రభుత్వంలో వచ్చినవే అండి. హైటెక్ సిటీ లాంటి ఐటీ టవర్ ని నిర్మిస్తామని చెప్పేసి అన్నారు. ఇది సాధ్యమా కుప్పంలో? కుప్పంలోనే కాదండి, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆ నమ్మకం చాలా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ అనే సిటీలో ఇప్పుడు హైటెక్ సిటీలో టెక్నాలజీని యూజ్ చేసి ఐటీ రంగం ముందుకు దూసుకెళ్తుందంటే దానికి పునాదులు వేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఆ నమ్మకం అయితే మా అందరికీ, ఆ విశ్వాసం మాకు అందరికీ ఉందండి. అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు, పాత బిల్లులు చెల్లింపులు చేస్తామని అంటా ఉన్నారు. ఇప్పుడు అర్హులైన అందరికీ ఇస్తారండి, లేదంటే పార్టీని చూసుకొని ఈ పార్టీ వాళ్ళు మన టీడీపీ వాళ్ళకే ఇస్తామని అంటారు? సార్, ఇప్పుడు మొన్న ఒక మీటింగ్ జరిగింది, అక్కడ అందరినీ కాళ్ళు ఉపయోగ చేసినప్పుడు అప్పుడు సీఎం గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ కుప్పం ప్రజలకి 80,000 కుటుంబాలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు అనేసి. 80,000 పైగా ఇచ్చామంటే దాంతో ఒక లిస్ట్ తీసినామంటే అందరూ పేరుకు మాత్రమే చెప్తారండి, మతం చూడం, కులం చూడం, మేము ఎవరిని రాజకీయాలు చూడం అనేసి. చూసినామంటే ఆ నాయకులకు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళవే ఉంటాయండి. 200% కావాలంటే లిస్ట్ తీసుకొని మరి నేను చూపిస్తాను. మరి బాబు గారు వస్తే టీడీపీ వాళ్ళకే ఉంటాయి, అందరికీ ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడున్న యువత రాజకీయాలు, చాలా మంది యువత ఇప్పుడు రాజకీయాల వాళ్ళు యువతకైతే ఇచ్చినారండి. యువత సహాయంతో ప్రతి ఒక్కరికి మంచి జరగాలనే ఉద్దేశంతో పార్టీ ఎటువంటి ఇవి చూడకుండా ఎవరైతే పేదలుగా, పేరు కాదండి, పేరుకు పేదలు కాదు, నిజ దీంతో నిజాలుగా చూసి వారు ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి అన్ని ఉపయోగాలు లబ్ధి చెందేలా అండ్ ఆల్సో వాళ్ళకి ఇల్లు పట్టాలు అయితే ఇంకా వాళ్ళకి జరగాల్సిన లబ్ధి ఉపయోగాలన్నీ కూడా వాళ్ళు డైరెక్ట్గా చేసేలాగా మేము అన్ని ఉపయోగిస్తాం. ప్రతి పంచాయతీకి 2 కోట్లు, మున్సిపాలిటీకి 100 కోట్లు పన్ను చెల్లింపు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది ఎంతవరకు సాధ్యం? అదేవిధంగా సబ్సిడీ ట్రిప్పులు, పట్టు పరిశ్రమకు ప్రోత్సాహం. సార్ అవును సార్, ఇక్కడ మాకు డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ చూసినట్లయితే మొట్టమొదటిసారిగా మా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ హయాంలో మాత్రమే డ్రిప్ ఉపయోగం జరిగిందండి. ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రైతు కానీ, ఒకే ఒక్క రైతు నేను లబ్ధి పొందాను, నాకు ఈ వైఎస్ఆర్ జగన్ గారు సీఎం హయాంలో ఉన్నప్పుడు నేను ఒక్క రైతైనా సరేనండి, నేను లబ్ధి పొందాను, ఒక డ్రిప్ సిస్టమ్ నేను
నాకు సబ్సిడీ వచ్చింది అని చెప్పినట్లయితే వాళ్ళు ఏం చెప్పడానికైనా మేము వినడానికి సిద్ధంగా ఉన్నామండి. ఓకే అండి. ఓకే, ఇక్కడ వచ్చేసేసి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం అదేవిధంగా చాలా వరకు చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఇదేంటంటే విమానాశ్రయము పూర్తి చేస్తామని చెప్పేసి గతంలో చెప్పారు, కానీ అది కాలేదు. సో ఇప్పుడైనా ఏ విధంగా ఉందో, తర్వాత హంద్రీనివాకు సంబంధించి 2 టీఎంసీల నీరు నిల్వ ఉండే విధంగా రిజర్వాయర్ నిర్మిస్తామన్నారు. సో ప్రశాంత వాతావరణం కలిగిన కుప్పాన్ని అయితే ఏర్పాటు చేస్తామంటా ఉన్నారు. సో ఇవన్నీ సాధ్యమంటారా? అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఇన్నాళ్ళ నుంచి కూడా 35 సంవత్సరాల నుంచి మీరే కదా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, అదేవిధంగా 3 తడవలు సీఎంగా ఉన్నారు, మరి అప్పుడంతా ఏం చేస్తా ఉన్నారు, అప్పుడు చేయలేదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. దీనికి సమాధానం. వాళ్ళ ప్రశ్న అయితే చాలా చక్కగా ఉంది సార్, అందుకు ఒప్పుకుంటాము. 30 సంవత్సరాల నుండి ఏం చేశారు అని అందరూ అడుగుతున్నారు సార్. కుప్పం అనేది ఒక మారుమూల ప్రజల్లాగా చూసేవాళ్ళు సార్ ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కుప్పం అంటే ఒక రేంజ్లో చూస్తున్నారు. ఓ కుప్పం ప్రజలు, చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గ ప్రజలు, ఆ కాలర్ ఎగరేసుకొని చెప్పగలుగుతాం సార్ మేము కుప్పం ప్రజలు అనేసి. అండ్ మీరు అన్నారు పౌల్ట్రీ సిస్టమ్ అనేసి, ఈ మధ్య అయితే లాస్ట్ 5 years బ్యాక్ అయితే చాలా బాగా అభివృద్ధి చెందింది పౌల్ట్రీ సిస్టము. ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. వాటికి సబ్సిడీ అయితే ఏమి, రైతులకి జరగాల్సిన దానికి సంబంధించినటువంటి సదుపాయాలు అయితే ఏమి, అవన్నీ సద్వినియోగం చేసుకునేలా టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా. ఈ విమానాశ్రయం పరిస్థితి ఏంటంటే, అంటే మామూలుగా ఇప్పుడు మళ్ళీ బాబు గారు వస్తేనే అవుతుందా, లేకపోతే ఏ పార్టీ వచ్చినా కూడా ఇక్కడ ఎందుకంటే సార్ మేమంతా ఇక్కడే చదువుకొని ఇక్కడ నుండి వెళ్ళి బెంగళూరులో అట్లా జాబ్ చేస్తున్న వాళ్ళమే. బెంగళూరులో చేస్తున్నారా? అవును సార్, నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాము. బాబు గారు టీడీపీ హయాంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా వచ్చిందంటే ఆ 5 years బ్యాక్ మాత్రమే ఆ విమానాశ్రయం ఏదైందో దానికి అన్నిటికీ రైతులకి అందరికీ అమౌంట్ కూడా చెల్లింపు చేసేసినారు, అన్నీ అయిపోయింది. ఈ 5 years బ్యాక్ వచ్చింటే ఆ పనులు కూడా 50% పైన పూర్తి అయిపోయింది. 1% 1% అట్లా కాకుండా మేనిఫెస్టో మీద అయితే మీకు పూర్తి నమ్మకం ఉంది. 200% ఉంది సార్. ఓకే. ఈ రిజర్వాయర్కి సంబంధించి ఏంటంటే ఇది ఎందుకంటే మేము నీళ్ళు తెచ్చామని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, లేదు 90% అప్పుడే పూర్తి అయిందని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటా ఉన్నారు. ఏది కరెక్ట్? అదే సార్, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు మీరు మనందరికీ కూడా తెలిసిందే విషయము, సినిమా సెట్ లాగా కేవలం కల్పితంగా ఒక రిజర్వేషన్ ఎక్కడ నుండి తెప్పించి దాన్ని అక్కడ పెట్టి బటన్ నొక్కగానే నీళ్ళు వదిలి ఎక్కడ నుండి వేరే చోటు నుండి వచ్చి నీళ్ళు అయిపోయినాయండి. ఇప్పుడు ఒకే ఒక డ్రాప్ లేదండి. చాలామంది చెప్తారండి ఎండాకాలం వర్షాలు లేవు, నీళ్ళు ఎక్కడ నుండి వస్తాయి. డ్యామ్ పెట్టినది హంద్రీనివాకాలు ఉపయోగిస్తున్నది వర్షాకాలంలో నీరు ఎందుకు అవసరం అండి? బావిలో కానీ బోర్లో కానీ నీళ్ళు ఖచ్చితంగా ఉంటాయి, నీళ్ళు అవసరం లేదు. మనకు కావాల్సింది ఎండాకాలమే. ఎండాకాలంలోనే నీళ్ళు లేవన్నప్పుడు ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు కూడా 80% 90% చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే పనులన్నీ చక్కబడినాయి. జస్ట్ అరాకొర ఉన్న వాటిని కూడా వీళ్ళు కంప్లీట్ చేశామని వాళ్ళ పేరుతో చెప్పుకుంటూ ఆ నీరు కూడా మీరు అందరికీ తెలిసిందే, ఒక్క చుక్క అయితే నీరైతే లేదండి. ఇది మొత్తం మీద ఏంటంటే కుప్పం ప్రజలు చాలా వరకు మేమైతే ఈ హామీలను నమ్ముతా ఉన్నాము. ఈ మేనిఫెస్టో మీద మాకైతే పూర్తి నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గెలవడం మాత్రమే కాదు, మన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి ఈసారి ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఒక ప్రభంజనమే సృష్టిస్తాం సార్ ఈసారి. అలా ఇలాంటి ఓట్లు కాదు, 1,00,000 ఓట్లు అది మినిమం మాత్రమే, ప్రభంజనమే సృష్టిస్తాం ఈసారి టీడీపీ. ఓకే, చూద్దాం సార్. ఎందుకంటే ఇప్పుడు మెజారిటీ ఎంత ఉంటుంది అనేది కౌంట్లోకి వస్తూ ఉంది. కానీ మొన్నటి వరకు అసలు కుప్పంలో బాబు గారు అసలు గెలవరు అని చెప్పేసి ప్రచారం జరిగింది. టీడీపీ అభ్యర్థి బాబు గారు గెలవరని వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు. చూసుకున్నట్లయితే కూడా కనీ విని ఎరుగని రీతిలో జనం వచ్చి వాళ్ళందరూ ఎవరికి డబ్బులు ఇచ్చి అట్లా తీసుకొచ్చినారు కాదు సార్. అభిమానంతో ఒక వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ లేకపోయినా కానీ అంత జనం వస్తున్నారు, ఆయనకు అండగా వచ్చి నిలబడుతున్నారంటే అది ఒక దమ్మున్న నాయకుడికి మాత్రమే ఇదైనా. ఇది కుప్పం ప్రజల అభిప్రాయము. సో మరికొన్ని గ్రామాలు అయితే ఉన్నాయి, అక్కడ కూడా మనం సందర్శించి వారి అభిప్రాయం తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.